ఓ 4 వారాల కిందట స్టార్ మా వారి టీఆర్పీలు 500+ స్థాయిలో ఉన్నాయి. ఇప్పుడు బిగ్ బాస్ మొదలయ్యాక 4 వారాల తర్వాత చూస్తే ఏకంగా 800+ టీఆర్పీలు వచ్చేసి ఆ ఛానల్ ను నెంబర్ 1 చేసేశాయి. అయితే ఇదంతా కూడా కేవలం జూనియర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ హోస్టింగ్ చేయడం వల్లనేనా? రోజంతా టీవీలో 1 గంట పాటు కనిపించినా అక్కినేని నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి తదితరులు చేయలేకపోయిన ఫీట్ ను ఎన్టీఆర్ ఎలా చేశాడు? నిజానికి ఆ సీనియర్ స్టార్లు రోజు కనిపిస్తే ఇక్కడ ఎన్టీఆర్ మాత్రం కేవలం 2 రోజులు మాత్రమే కనిపిస్తాడు. వారాంతం వచ్చే 2 ఎపిసోడ్లను మాత్రమే హోస్ట్ చేస్తాడు. అయినా సరే ఈ కార్యక్రమానికి ఇంతేసి రేటింగ్ వచ్చేయడానికి కారణం ఏమై ఉంటుంది? దీని గురించి టీవీ అనలిస్టులు మాట్లాడుతూ ఇక్కడ ఎన్టీఆర్ హోస్టింగ్ టాలెంట్ 2 రోజులకే పనిచేస్తే తక్కిన ఎపిసోడ్లో కంటెస్టెంట్లే బలం అంటున్నారు. ముందులో ఈ కాన్సెప్ట్ అర్థం కాలేదు, కానీ తర్వాత ఇందులోని వివాదాలు, జ్యోతి ఎగ్జిట్, సంపూ సూసైడ్ డ్రామా, మధుప్రియ ఎగ్జిట్, దీక్ష పంక్ తందాలు, కేసులు అబ్బో నానా రచ్చ చేసేశాయి. ఆటోమేటిక్ గా ఈ కార్యక్రమంపై ఆసక్తిని పెంచేశాయి. ఇవన్నీ కలుపుకుని గతంలో స్టార్లు హోస్ట్ చేసిన ప్రోగ్రామ్స్ ను కేవలం 1 గంట పాటే వేసిన ఈ ఛానల్ ఇప్పుడు బిగ్ బాస్ ను మాత్రం ఏకంగా 9 గంటల నుండి 11 గంటల వరకు ప్రసారం చేస్తోంది. దీని కారణంగా ఈ కార్యక్రమానికి వీక్షకులు ఎక్కువైపోయారు. ఆ సమయంలో తెలుగు ఛానల్స్ ను అటు ఇటు మారుస్తున్నప్పుడు అస్తమానం ఇదే ప్రోగ్రాం కనిపిస్తోంది ఏంటి అంటూ ఒక లుక్కేసే వీలుంది. ఆ విధంగా మా టీవీకి అది ప్లస్ అయితే దానికి కారణంగా వస్తున్న టీఆర్పీలని ఎన్టీఆర్ ఖాతాలో పడుతున్నాయి. మనోడు భలే లక్కీ కాదు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.